ఒక బహుళ అంతస్తుల భవనాలలో అంటే 37 అంతస్తులు 40 అంతస్తులు ఉన్నటువంటి వాటిలో అపార్ట్మెంట్లో ఫ్లాట్ కొనుక్కోవడం చాలా గర్వంగా ఫీల్ అవుతున్నారు చాలామంది. ఎస్పెషల్లీ 10వ అంతస్తు వరకు దోమలు ఉంటాయి, కానీ ఆ పైన దోమలు ఉండవు. మామూలుగా 3-4 అంతస్తుల వరకు ఉంటుంది, ఆ తర్వాతకే ఉండవు. అదే 10వ అంతస్తు దాటితే అసలు దోమలే ఉండవు అని సంతోషపడుతూ ఉంటారు, గాలి బాగా వస్తుంటుంది అన్నటువంటి. అయితే ఆ పైన గాలి రాదు అని మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు. వీటన్నిటి మధ్యన ఇప్పుడు ఒక అధ్యయనాన్ని జ్యోతి మంచిది హైలైట్ చేసింది. ఆకాశారమేలో నివసించడం వల్ల ఆరోగ్యం మీద ఏమైనా దుష్ప్రభావాలు పడతాయా అనే అంశం మీద గతంలో చాలా పరిశోధనలు జరిగినాయి. ఉదాహరణకు 2011లో చైనాలో వైద్య నిపుణులు 46 అంతస్తుల భవనంలో నివసించేవారు హృదయ స్పందనలో తేడాల మీద పరిశోధన చేస్తే 31 అంతస్తుల్లోపు ఉండేవారితో పోలిస్తే 32 నుంచి 46 అంతస్తుల దాకా ఉండే వాళ్ళలో హార్ట్ రేట్ వేరియబిలిటీ హెచ్ఆర్వి పెరుగుతున్నట్టు వాళ్ళ పరిశోధనలు వెల్లడైంది. ఆసక్తికరమైన విషయం ఏంటంటే స్త్రీలు, పురుషులు, వృద్ధులు, వారి వయసు ఇలా చాలా కారణాలు హెచ్ఆర్వీని ప్రభావితం చేస్తున్నట్టు గుర్తించారు. అట్లాగే ఆకాశ ఆర్మీలో నివసించే వాళ్ళలో అధిక రక్తపోటు ఎందుకు వస్తుందన్న అంశం మీద 26 సంవత్సరాల క్రితమే జపాన్లోని టొకాయ్ యూనివర్సిటీ మెడికల్ స్కూల్కి చెందిన ఫుమియో ఒసాకా చేసిన పరిశోధన కూడా ఆసక్తికరమైనది. ఎత్తైన భవనాల్లో నివసించే వాళ్ళ 50 ఏళ్ళు దాటిన మహిళలు హై బీపీ బారిన పడే ముప్పు ఎక్కువ ఉందని ఆ పరిశోధన తేలింది. అయితే దీనికి కారణం ఆక్సిజన్ స్థాయిలు తక్కువగా ఉండటం కాదు, కేవలం జీవనశైలి సమస్య. అంత ఎత్తు నుండేవారు పదే కిందకి దిగలేరు. దిగాలంటే తప్పనిసరిగా లిఫ్ట్ వాడాల్సింది. ఫలితంగా వాళ్ళు ఎక్కువ కాలం అలా ఇంట్లోనే ఉండిపోవాల్సి వస్తుంది. బయటికి వెళ్ళి పచ్చిగాలి పీల్చి కాసేపు అలా తేలికపాటి వ్యాయామాలు చేసే అవకాశం ఉండదు. ఒక ఇరుకైన ప్రదేశంలో ఎక్కువ కాలం ఉన్న భావనతో వాళ్ళలో ఆందోళన పెరుగుతుంది. దీన్ని సెల్ఫ్ ఇండ్యూస్డ్ క్యాబిన్ ఫీవర్ అంటారు. కాబట్టి ఎత్తైన భవనాల్లో ఉన్న కొద్దిగా ఓపిక చేసుకుని కిందకెళ్ళి వాకింగ్, జాగింగ్ వంటివి చేయడం, నలుగురితో కలిసి మాట్లాడడం వంటివి చేస్తే మంచిదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఇక్కడ ప్రధానమైనటువంటిది ఏంటంటే 30వ అంతస్తు దాటితే గుండె సంబంధిత జబ్బులు ఉన్న వాళ్ళకి ప్రమాదం అన్నటువంటి విషయాన్ని ఇది దీనికి ఏంటంటే ఏదైతే ఆస్తమా వంటి సమస్యలు ఉన్న వాళ్ళకి ఎక్లమైటైజేషన్ కెపాసిటీ తక్కువగా ఉంటుంది. అట్లాంటి వాళ్ళు 30 అంతకు మించి అంతస్తులు ఉంటే, భారీ భవనాల్లో ఎక్కువ కాలం ఉంటే హైపోక్సియా బారిన పడే ప్రమాదం ఉంది. అంటే శరీరంలోని కణాలకు తగినంత ప్రాణవాయువు అందకపోవడం, హైపోక్సియా వల్ల శ్వాస పీల్చుకోవడం కష్టమవుతుంది, హృదయ స్పందన వేగం, రక్తపోటు పెరుగుతాయి, ఎక్కువగా రాత్రిపూట్ల ఇట్లాంటి సమస్యలు వస్తాయని ప్రముఖ పల్మనాలజిస్ట్ డాక్టర్ మనోజ్ పవార్ ప్రకటించారు. దీర్ఘకాలం పాటు క్రానిక్ హైపోక్సియాకి గురయ్యే వాళ్ళలో ఆ ప్రభావం గుండె ఆరోగ్యం మీద పడుతుందని, నిద్రలేమి వంటి సమస్యలు చుట్టుముడతాయని వివరించారు. ముఖ్యంగా గర్భిణులు, పిల్లలు, వృద్ధులు, హృద్రోగాలతో శ్వాస సమస్యలతో బాధపడేవాళ్ళు ఈ సమస్య ఎక్కువగా ఉండే ప్రమాదం ఉందని చెప్పుకొచ్చారు. 8,000 అడుగులు అంటే దాదాపు 80 అంతస్తులు అంతకుమించి ఎత్తైన భవనాల్లో నివసించే వాళ్ళలో ఈ ఆరోగ్య సమస్యలు మరింత గణనీయంగా కనిపిస్తాయి. ఊపిరి ఆడకపోవడం, అలసట, తలనొప్పి వంటి ఇబ్బందులు వస్తాయి. కొన్ని సందర్భాల్లో వాళ్ళ మెదడు పనితీరుపైన ప్రభావం పడుతుంది. 10,000 అడుగులు అంటే 3,000 మీటర్లు దాదాపు 100 అంతస్తులు దాటితే ముందే రకరకాల అనారోగ్యాలతో బాధపడితే వృద్ధుల్లో ఈ ముప్పు మరింత పెరుగుతుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. నిజానికి ఎట్లాంటి సమస్యలు రాకుండా ఉండేది కానీ హైరేజ్ భవనాలు నిర్మించేటప్పుడు వాయు నాణ్యతను నియంత్రించే అత్యంత అధునాతన విధానాలు బిల్డర్లు పాటిస్తుంటారు. అట్లాంటి పాటించకుండా నిర్మించే భవనాల్లో శ్వాసకోశ, గుండె సంబంధిత జబ్బులు ఉన్న వాళ్ళు 30కి మించి అంతస్తులు ఎక్కువ కాలం నివాసం ఉంటే వాళ్ళ ఆరోగ్యం దెబ్బతినే ప్రమాదం ఉందన్నది చెప్తున్నారు.